ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. సో మనము మోక్ష సన్యాస యోగము అని చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పటిదాకా 55 శ్లోకాల వరకు మనం చెప్పుకుంటూ వచ్చాము. ఒక్కసారి అసలు మనం ఈ మోక్ష సన్యాస యోగంలో ఏంటి, అసలు భగవద్గీతలోనే ఏమి నేర్చుకుంటున్నాము అని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ రోజు మాట్లాడుకోబోయే ముందు మనము భగవానుడు మనందరి అవస్థలు తెలుసు మనకి. భగవానుడికి భగవద్గీత చెప్పేటప్పుడు మన స్క్రిప్చర్స్ మనకి ఇచ్చినప్పుడు కానీ ఏంటి అంటే ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క మానసిక స్థితిలో ఉంటాము. మనకి ఇష్టాలు ఉంటాయి. మనం నడిచేటువంటి సాధన పాట కూడాను మనకు దాంట్లో ఇష్టాలు ఉంటాయి. కర్మయోగం అన్నారు. తర్వాత ఈ మెడిటేషన్ గురించి, ధ్యానం గురించి చెప్పడం జరిగింది. తర్వాత భక్తి యోగము, జ్ఞాన యోగము, ఇట్లా రకరకాలుగా మనకి అన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకు అంటే నీకు ఏది అవసరమో, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో దాన్ని ఉపయోగించుకోవాలి. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే మనకున్న పూర్వజన్మ వాసనలు, మనకున్నటువంటి కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనం ఎక్కడ ఉండాలి, ఏ గురువుని ఆశ్రయించాలి, ఏ సంప్రదాయంలో వెళ్ళాలి అనేది కూడా మనం రాసుకొని వచ్చాము అవన్నీ వాసనలు. అది కూడాను తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి వాటి మీద ఒక రకమైన ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరిగి ఆ ఆసక్తితో మనము ఆ బాటలో నడవటానికి ఇష్టపడతాం అన్నమాట. అందుకని ఒకదాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం, మనం ఇష్టపడుతూ ఉంటాం. మనము ఈ అధ్యాయంలో సన్యాసము, త్యాగము అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చి ఏదైనా త్యాగం చేస్తేనే, త్యాగం అంటే ఆ ఫలితం మీద, ఏ పని చేసినా ఏ కర్మ చేసినా ఆ ఫలితం మీద ఆసక్తితో చేయకుండా నీ బాధ్యతగా నువ్వు కర్మక్షయం చేసుకోవడానికి వీలుగా నువ్వు గనక కర్మలను ఆచరిస్తూ ఉంటే నువ్వు ముందుకు వెళ్తావు అనేది నిజమైనటువంటి త్యాగం అన్నమాట అది. సో దానికి ఆధ్యాత్మిక ప్రగతి సంపాదించడానికి కూడాను మామూలు కర్మ ఫలితాలు, మామూలుగా దైనందిక జీవితంలో కూడాను అది అవసరము. అలానే ఆధ్యాత్మిక జీవితంలో కూడా అది అవసరం ఉంటుందన్నమాట. మనకి కర్మయోగము, ఉపాసన యోగము, ఈ జ్ఞాన యోగము, ఈ మూడు కలుపుకుంటేనే మోక్షం వైపుకి వెళ్తాం మనం. అది మనం తెలుసుకున్నాము. తెలుసుకుని ఆయన కర్మ గురించి చెప్తూ ఇక్కడ మనకి 3, 4 అధ్యాయాల్లో 5 అధ్యాయాల్లో కర్మయోగాన్ని చెప్పారు బాగా. ఈ అధ్యాయంలో కూడా ఇంతకు ముందు మనం కొంచెం నేర్చుకున్నాం కర్మ గురించి. మళ్ళా ఇప్పుడు 56 నుంచి 62వ శ్లోకం దాకా కొంచెం కర్మయోగాన్ని ఇంకొక యాంగిల్లో చెప్తారు మనకి. ఆ యాంగిల్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. చూడటానికేమో మనకి మామూలుగా పైన చూస్తే ఏంటంటే అన్నీ నాకు సమర్పించు, భగవదర్పణ బుద్ధితో ఉండు, భగవత్ ప్రసాద బుద్ధితో ఉండు అని ఉంటుంది. ఆల్రెడీ అది చెప్పారు. మళ్ళా సంగ్రహంగా ఇక్కడ చెప్తున్నారు అంటే ఏదో డీపర్ మీనింగ్ ఉంటుంది దాంట్లో. ఎందుకంటే ఆ త్యాగం అనేది అమృతత్వం వైపుకి తీసుకెళ్తుంది మనల్ని. సో ఈ కర్మల్ని ఆచరించేటప్పుడు మనకి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ముక్తికోపనిషత్తులో రాములు వారు హనుమంతుడికి చెప్పినట్టుగా మనకేం కావాలి? జ్ఞానం కావాలి, వాసన క్షయం అవ్వాలి, మనోనాశనం అవ్వాలి. ఈ మూడు జరిగినప్పుడే మనకి ఆ మోక్షం వైపుకి, ఆ పరాయణం వైపుకి మనం వెళ్ళగలుగుతాం. అది ఆ దృష్టితో మనం ఇక్కడ చూడాలన్నమాట ఇది. ఎందుకంటే వాసన క్షయమే మొత్తం అంతా కూడాను. వాసన క్షయం ఎప్పుడైతే అవుతుందో నువ్వు ఖర్చు చేసుకుంటావో నీ కర్మల్ని, సంచిత కర్మల్లో ఉన్నవేమో జ్ఞానం ద్వారా దగ్ధం చేసుకుంటావు. ఆగామి కర్మలు ఆచరించేటప్పుడేమో ఈ భగవదర్పణ బుద్ధి,
భగవత్ ప్రసాద బుద్ధితో నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటావో ఆగామి కర్మల్ని డీల్ చేయగలుగుతావు. అలానే సంచిత కర్మలు వచ్చేటప్పటికి ఏంటి, జ్ఞానంతో దగ్ధం అయిపోతాయి అని చెప్పేసి చెప్పారు. సో ఆ దృష్టితోనే ఇంకొంచెం డీపర్ గా మనం చెప్పుకుంటాం ఈరోజు. అదేంటో చూద్దాం ఈరోజు. ఇక్కడ ఈ ఇప్పుడు ఈ స్టార్ట్ చేసే దాంట్లో ఈ కర్మయోగాన్ని ఇంకో డిఫరెంట్ యాంగిల్లో చెప్తారు. ఏంటి అంటే రెండు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఒకటేమో మానవ ప్రయత్నము, మనం చేసేటువంటి ఎఫర్ట్ ఏంటి, దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. తర్వాత గ్రేస్ ఆఫ్ ద లార్డ్. ఓకే, ఆ భగవత్ కృప ఏదైతే ఉందో అది ఏంటో అర్థం చేసుకోవాలి మనం. అంటే ఇక్కడ శరణాగతి చేయటము, మన ఎఫర్ట్ లో ఎలా ఉండాలి అంటే శరణాగతి ఉండాలి. అప్పుడు ఈ గ్రేస్ అనేది, ఈ మనకి అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది. ఇక్కడ శరణాగతి అనేది ఏ యాంగిల్లో చూడాలి అంటే, మనము ఇంతకు ముందు మనము విష్ణు సహస్రనామం చెప్పుకున్నప్పుడు అవి చెప్పుకున్నాము. అట్లానే ఈ శ్లోకంలో ఇది వస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటో చూద్దాం. అది 56వ శ్లోకము. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ మద్ వ్యపాశ్రయ అని చెప్తున్నారు. అంటే ఈ కర్మయోగి ఎలా ఉండాలి అని అంటేనంట, మద్వ్యపాశ్రయ, నన్నే ఆశ్రయించి ఉండాలి అంటున్నారు. సర్వకర్మాణి సదా కుర్వాణ అపి, అన్ని కర్మలు నిరంతరం చేస్తూనే మత్ ప్రసాదాత్, నా అనుగ్రహం వలన శాశ్వతం, ఆ ఏనిషం అంటే మన సనాతన ధర్మం ఏదైతే ఉందో, సనాతనంగా ఉన్న బ్రహ్మం ఏదైతే ఉందో, అవ్యయం, ఆ నాశరహితమైనటువంటి పదం ఆవాప్నోతి అని చెప్తున్నారు. సింపులే. ఇక్కడ ఏంటి, రెండు యాంగిల్స్ చెప్పారు. ఇక్కడ ఈ సర్వకర్మాణి సదా కుర్వాణపి అంటే భగవదర్పణ బుద్ధితో చేస్తూ, మత్ప్రసాదాత్ అంటే భగవత్ ప్రసాదం అన్నమాట. ఓకే, భగవదర్పణ భగవత్ ప్రసాదం అనేది ఉన్నాయి అని చెప్పి ఎక్స్టర్నల్ గా మనం చెప్పుకుంటాం. మనము ఇంతకు ముందు అనుకున్నాము, ఈ పూజ చేసేటప్పుడు మనము అన్ని చేసుకొని, అంతా కరన్యాసాలు అంగన్యాసాలు ఇవన్నీ చేస్తారు, బానే ఉంది. మళ్ళా పూజ అంతా అథాంగ పూజ అన్ని చేసేసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళా యథాస్థానం ప్రతిష్టాపయామి అంటారు. అంటే భగవంతుడి యొక్క అసలు నిలయం ఏదైతే ఉందో, అంటే మన హృదయంలో, అంటే మనలోనే ఉంది అని మనం డిస్కస్ చేసుకున్నాం. అది ఎక్కడో వెళ్ళి చూడలేము మనము, మనలోనే ఉన్న ఆ ఎనర్జీని మనం పట్టుకోవాలి అని చెప్పేసేసి మళ్ళా మనలోనే మనం ప్రతిష్ఠించుకుంటున్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మద్వ్యపాశ్రయ అంటే అదే అన్నమాట. ఎక్కడ ఉంది శరణు వేడటం అంటే, ఎక్కడో ఉన్న భగవంతుడిని శరణు వేడితే నువ్వు వేరు, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, నీకు భగవంతుడికి చాలా దూరం ఉంది అన్న భావనలో ఉండిపోతాం. అదే నీ హృదయంలోనే, అది కన్ఫర్మ్ చేస్తాడు తర్వాత భగవానుడి రాబోయే శ్లోకాల్లో. సో అందుకని అది ఆ దృష్టితో మనము చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఇక్కడ మనము ఎలా అలవాటు చేసుకోవాలి దీన్ని. ఓకే, ది ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ని ఎలా అలవాటు చేసుకోవాలి మన జీవితంలో. సరే, భగవంతుడి గురించి ఆలోచించినప్పుడు నా హృదయంలో ఉన్నాడు అని అనుకుంటాం. దాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి అంటే, మనము పిల్లలు కానీ మనకి కావలసిన వాళ్ళు మనకి దూరంగా ఉంటారు. మనకి దూరంగా ఉన్న వాళ్ళని, అయ్యో వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు, ఉం? అని చెప్పేసి వాళ్ళు కనీసం ఒకసారి ఫోన్ చేస్తే బాగుండని తల్లిదండ్రులు ఫీల్ అవుతా ఉంటారు. సపోజ్ వాళ్ళు ఎక్కడో విదేశాల్లోనో లేకపోతే ఇంకొక రాష్ట్రంలోనో ఎక్కడో ఉన్నారనుకో, వాళ్ళ గురించి అయ్యో దగ్గర లేరే అన్న బాధ, అయ్యో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి బాధ మనలో, ఆ ద్వంద్వము, ఈ యథాస్థానం ప్రతిష్టాపయామి అనేది మర్చిపోతాం అన్నమాట. వాళ్ళు మనలోని భాగమే, మన పిల్లలే. ఓకే, మన శరీరంలో నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే, వాళ్ళకి నేర్పించాల్సిన బుద్ధులన్నీ నేర్పించాము. వాళ్ళు అడల్ట్స్ అయ్యారు, పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళని వాళ్ళు టేక్ కేర్ చేసుకోగలరు అనే భావాన్ని వదిలేసి మనం ఏం చేస్తాము అంటే,
ఎక్కడో ఉన్న వాళ్ళని గురించి బాధపడుతూ కష్టపడుతూ ఉంటాం. చాలా ఎమోషన్స్కి లోనవుతూ ఉంటాం. అలాంటప్పుడు కూడాను మనం ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే నువ్వు నువ్వు చేసిన కర్మ, నువ్వు వాళ్ళకి ప్రొవైడ్ చేసినటువంటి ఎడ్యుకేషన్, నువ్వు పెంచిన విధానము, వాటన్నిటి మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే. అంటే నువ్వు చేసిన సాధన మీద నీ కాన్ఫిడెన్స్ ఉండి, భక్తి యోగంలో కానీ జ్ఞాన యోగంలో కానీ, అలానే ప్రతి కర్మలో నువ్వు యథాస్థానం ప్రతిష్టాపయామి అనేటువంటి దృష్టితో మనం ఉంటే అది ఆటోమేటిక్గా సెకండ్ నేచర్ అయిపోతుంది మనకి. ఓకే. ఆ బాధపడటము, ఎమోషన్స్కి ఫీల్ అవటము, ఇట్లాంటివన్నీ మనము అక్కడ కూడాను మద్వ్యపాశ్రయ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే భక్తి యోగంలో చెప్పుకుంటేనేమో ఆ భగవంతుడు అన్ని చూసుకుంటాడు అనేటువంటి భావనలో నుంచి రావాలి. లేదా జ్ఞాన యోగంలో వస్తేనేమో ఇదంతా నేను నేర్పించాను, నేను చేయాల్సిందంతా చేసేసాను, చేసేసిన తర్వాత వాళ్ళు కర్మ ప్రకారము వాళ్ళు అనుభవించాల్సినవి అన్ని అనుభవిస్తారు. నేను ఎక్కడైతే మెయిన్ క్యారెక్టర్గా వెళ్ళాలో, ఎక్కడైతే సైడ్ క్యారెక్టర్గా వెళ్ళాలో అంతవరకే నా బాధ్యత అనేది గుర్తు చేసుకుంటే ఆ మద్వ్యపాశ్రయ అనేది మనకి అలవాటయ్యి ఆ సర్వ కర్మలందు కూడాను ఆ అనుగ్రహం ఏంటి అనేది దాన్ని గ్రహించగలుగుతాం అన్నమాట. మత్ ప్రసాదాత్ అని చెప్పారు కదా, అవాప్నోతి. అది నా ఫలంగా స్వీకరించటం అంటే భగవంతుడు గ్రేస్ ఎలా స్వీకరిస్తాం మనం? మన ఎమోషన్స్ లో మనం లోన్ అయ్యి మనము ఆ ఎమోషన్స్ లో బాధపడుతూ ఉన్నప్పుడు సుఖం గాని దుఃఖం గాని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము అనేది మర్చిపోతాం అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ భగవంతుడు అంటే మనము ఇంతకు ముందు శ్లోకాల్లో నేర్చుకున్నాము ఏంటి, అధిష్టానం తదాకర్త అనేది, దాంట్లో దైవం అనేది ఉంది. ఓకే. ఈ ఈ ప్రతి పనిలో మనము వాటిని గుర్తు చేసుకోవాలి. దైవం అంటే ఏంటి ఇక్కడ? మనము ఒక సమిష్టి కర్మతో మన దగ్గర మన ఫ్యామిలీ కానీ మనం ఉండే ప్లేస్ కానీ అవన్నీ సమకూరినాయి. అంటే పూర్వజన్మ అందరి కర్మ ఫలితాలతో కూడి వచ్చినాయి అన్నమాట. అలానే మన పిల్లలు కానీ మన పేరెంట్స్ కానీ మన చుట్టూ ఉన్న చుట్టాలు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఆ సమిష్టి కర్మతోనే మనం వచ్చాము. అదే దైవం అన్నమాట. ఇక్కడ మద్ వ్యపాశ్రయ మత్ ప్రసాదాత్ అంటే ఆ సమిష్టి ఎలాగైతే డిసైడ్ చేసి నియతితో ఆ డిక్టేట్ చేస్తుందో అది జరుగుతుందో దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వకుండా మనం ఏం చేస్తాం ఒక్కొక్కసారి అంటే మన ప్రమేయం అక్కడ ఉండాల్సిన అవసరం లేకపోయినా కానీ మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ కంట్రోల్ చేసే భావనే స్మాల్ అయిని మనల్ని తీసేయలేకపోతాం అన్నమాట. ఎందుకంటే నేను నాది అనేది దాంట్లో బాగా చొప్పిస్తా ఉంటాం అన్నమాట. ఆ రోజు చేసే కర్మల్లో కూడాను ఈ మద్ వ్యపాశ్రయ మత్ ప్రసాదాత్ అనేది ఊరికనే ఏదో భగవంతుడు అనుగ్రహం ఇస్తాడు అని అనుకుంటే సరిపోదు. దాన్ని చూస్తున్నామా మనం? చూడలేదు. కానీ చూసే విధానం చెప్తున్నారనమాట ఇక్కడ. ఈ కర్మని, ఈ కర్మ యోగాన్ని ఆ యాంగిల్లో చూడాలి మనం. చూస్తే అప్పుడు ఈ పదం శాశ్వతం అవ్యయం అనేటువంటి ఆ నిష్ట, శాంత, శాంతి, ఇవన్నీ కూడాను దాంట్లోకి వెళ్ళగలుగుతాం. ఆ నిష్ట బ్రహ్మ నిష్టలో ఉండగలుగుతాం. ప్రతి కర్మలో ఈ బ్రహ్మ భావనతో సాక్షి భావనతో ఉండగలుగుతాము. అదే నిజమైనటువంటి అవ్యయమైనటువంటి శాశ్వతమైనటువంటి పదం అన్నమాట. ఓకే. అది జాగ్రత్తగా మనం పట్టుకోవాలి మన రోజు చేసే పనుల్లో అన్నమాట. మనం ఏది నేర్చుకున్నా గానీ అక్కడ ఉండాలి. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ అవి మనం ఎలా దాన్ని పట్టుకోవాలి అంటే మనము సాధన చతుష్టయాన్ని బాగా ప్రాక్టీస్ చేయకపోతే ఈ మత్ప్రసాదాత్ మద్వ్యపాశ్రయ అనేది ప్రతి కర్మలో పట్టుకోలేము అన్నమాట. అవి చేస్తున్నప్పుడే శమధమాది షట్ సంపత్తి అనేది లేకపోతే ఆ ఎమోషన్స్ ని మాడ్యులేట్ చేయలేం మనం. ఓకే. ఇక్కడ మనము ఈ మనం ఎలా పట్టుకోవాలి అంటే ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు శ్రవణము మననము నిధిధ్యాస, గురు బోధని మనం ఎడోరు చేయాలి. గురు బోధ మీద భక్తి ఉండాలి మనకి, గురువు శరీరం మీద కాదనమాట. ఓకే. అది ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. అలా ఎప్పుడైతే మనము ప్రతి కర్మలో మనము
ఆ ఆచరణలో ఉంటాము, దాని నియతిని అర్థం చేసుకుంటాము. అదే రోజు జరిగే దాంట్లో నిర్వికల్ప సమాధి అవుతుందన్నమాట. ఆ ఎమోషన్స్ కి నువ్వు వికల్పాలు లేకుండా ఉంటావు అనమాట. ఓకే. సో అది, సో ఇక్కడ దాని వల్ల ఉపయోగం ఏంటి అంటే, మీ మై అనేది, ఆ స్మాల్ ఐ అనేది వెళ్ళిపోవటానికి ఈ కర్మయోగాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్తున్నాం అన్నమాట. అది ఓన్లీ ఆ ఆత్మతత్వమే నిలబడుతుంది అనమాట. ఓన్లీ గాడ్ ఎగ్జిస్ట్ అట్ దట్ టైం అన్నమాట. దాన్ని ఇంకా దృఢం చేస్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో. ఏంటి? చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవా అని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళా సర్వకర్మాణి చేతస, ఈ సమస్త కర్మలు చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటేనంట, చేతస అంటే ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నీ మైండ్ దాని మీద ఉండాలి, నిండు మనస్సుతో అన్నమాట, ఇష్టంతో. ఓకే, చాలా ఇష్టంతో, ఏదో కష్టంతో చేయకూడదు అన్నమాట, ఇష్టంతో చేయాలి. ఎట్లా సమర్పించాలి అంటే, ఇక్కడ సన్యస్య అంటున్నారు. మయి సన్యస్య. సన్యాస్య అంటే ఏంటంటే అది సమర్పించటం అన్నమాట ఇక్కడ. ఓకే. ఆ త్యాగం అనేది ఏంటి? ఆ ఫలితం మీద ఆసక్తి లేకుండా, నువ్వు పాల ముంచినా నీట ముంచినా నువ్వే అనే దృష్టితో ఉంటూ, అది భక్తి యోగంలో. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే, ఆత్మతత్వమే నేను, అది నియతి ప్రకారం ఏం జరిగినా అది సాక్షిగా చూస్తాను నేను అనేదే మై సన్యస్య అన్నమాట. అందుకని దీనికి ఒక కొత్త పేరు పెట్టారు ఇక్కడ, బుద్ధి యోగం అని పెట్టారు. బుద్ధి యోగం ఉపాశ్రిత్య అని పెట్టారు. ఈ బుద్ధి యోగాన్ని ఎలా చూడాలి మనము అంటే, మనం మామూలుగా చూసుకుంటే, మనం ఈ కర్మయోగం అన్నాము, ఉపాసనా యోగం అన్నాము, జ్ఞాన యోగం అన్నాము, ఇవన్నీ చెప్పుకున్నాము. ఇక్కడ బుద్ధి యోగం అనే ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు. మనం బుద్ధి అనేది మనం చూసుకుంటే ఏంటి అది? విచక్షణ శక్తినిస్తుంది మనకి. బుద్ధి అనేది విచక్షణ శక్తినిస్తుంది. దాన్ని యోగంగా మార్చుకోవటం అంటే ఏంటంటే, మంచి చెడు మధ్యలో డిఫరెన్షియేట్ చేయటము, అంటే ఆత్మ అనాత్మ పట్ల ఆ విచక్షణ జ్ఞానం కలిగి ఉండటము బుద్ధి యోగం అన్నమాట. అంటే ఆత్మ అనాత్మల్ని విడగొట్టుకుంటూ, ప్రతి విషయంలో, ప్రతి కర్మలో ఒక నిజం ఉంటుందని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మనం. ఆ నిజానికి మనం రైజ్ అవ్వాలి. ప్రతి ఎమోషన్లో నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి, నేను చెప్పినట్టు జరగాలి, లేదా ఇది ఈ రకంగానే ఇది అవుట్కమ్ ఉండాలి అనే ఒక అవగాహన మనలో ఉంటుంది ఎప్పుడు. దాన్ని యాక్సెప్ట్ చెయ్యమన్నమాట. యాక్సెప్ట్ చేయకుండా, అకామిడేషన్ లేకుండా, మనము దాన్ని అడ్జస్ట్ అవ్వకుండా దాంట్లో ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. దీనికి ఉదాహరణలు ఏంటంటే, ఇక్కడ బుద్ధి యోగం అనే ప్రతి కర్మలో మనము సింపులే, మళ్ళా మనం ఉద్యోగం చేస్తూ ఉంటాము. ఉద్యోగం చేసేటప్పుడు ఒక డాక్టర్గా కానీ, లేకపోతే ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు ఈ బుద్ధి యోగాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము అంటే, మనము అసలు మెయిన్ కోర్ ప్రిన్సిపుల్ ఏంటి? నువ్వు అక్కడ వర్క్ చేసేదే డాక్టర్గా పనిచేస్తున్నాము అంటే, మనము దేన్ని దేన్ని ఆధారంగా ఉంది అక్కడ? హెల్త్, నాట్ హెల్తీ అనేది. హెల్త్ ఆధారంగా ఉన్నది ఆ ప్రొఫెషన్. పేషెంట్స్ ఉంటారు, డాక్టర్స్, వేరే స్టాఫ్ అందరూ ఉంటారు. ఒక ఆర్గనైజేషన్కి డబ్బులు రావాలి, మనకి డబ్బులు రావాలి. ఇదంతా, నేను డాక్టర్ ఎందుకు అవ్వాలి అంటే మనీ సంపాదించవచ్చు, అట్లా అనుకొని ఇంకొకరికి సేవ చేయొచ్చు, ఈ భావాలు ఉంటాయి మనకి. కానీ అక్కడ మెయిన్ ఏంటి అంటే హెల్త్ అన్నమాట. ఆ హెల్త్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు సమాజం ముందుకెళ్తుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అది మెంటల్ హెల్త్ అవ్వచ్చు, సైకలాజికల్, లేకపోతే ఫిజికల్ హెల్త్, ఎమోషనల్, ఏది తీసుకున్నా కానీ అవన్నీ కరెక్ట్గా లేనప్పుడు ఈ సమాజం ముందుకు వెళ్ళలేదన్నమాట. అది నిజమైంది అక్కడ. ఓకే. అలానే ఇంకొక యాంగిల్లో వస్తే ఏంటంటే, ఇక్కడ భవరోగం. భవరోగము వైద్యుడు కావాలి, గురువు ఒక బిషక్ లాగా వస్తారు. వచ్చినప్పుడు ఈ మనం నేర్చుకునే ప్రతి దాంట్లో, ప్రతి ఒక్క సంప్రదాయంలో, ప్రతి జ్ఞానంలో, ప్రతి ఉపనిషత్తులో ఒక మూలం ఉంది, ఒక్కటే నిజం ఉంది. ఆ నిజాన్ని పట్టుకోకుండా పక్కదారులకు వెళ్ళిపోతా ఉంటాం మనం. అక్కడ కూడా బుద్ధి యోగాన్ని ఉపయోగించమన్నమాట మనం. మనం నా సంప్రదాయం గొప్పది, లేకపోతే ఈ థీరీ ఇది, ఇట్లా 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 అని చెప్పి దాంట్లో
డీటూర్ తీసుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అది అక్కడ అందుకని బుద్ధి యోగం ఉపాశ్రిత్య అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఎటు పడితే అటు వెళ్ళిపోకూడదు అనమాట. ఆ నిజాన్ని పట్టుకొని అక్కడ ఉండాలి విచక్షణా శక్తితో. ఆత్మ అనాత్మ విచక్షణ భావంతో నిజంగా ఉండటమే బుద్ధి యోగం అన్నమాట. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాము. ఈ ఈ సర్వ కర్మలని మయి సన్యస్య, నాకే సమర్పించు అని చెప్తున్నారు. ఓకే. తర్వాత ఇక్కడ బుద్ధి యోగంలో మళ్ళా ఒక్కసారి ఇక్కడ పెట్టినవి మనం ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి టిడ్ బిట్స్ మనం రోజు చేసే పనుల్లో గుర్తుంటుంది అనమాట. యాక్సెప్ట్ ఎవ్రీ కర్మ దట్ యు మస్ట్ డూ. అది ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ కర్మని చేయాల్సిన నియతి జరిగింది, అది జరుగుతుంది కాబట్టి దాన్ని సాక్షిగా చేయాల్సిందే అన్నమాట. తర్వాత ఎవ్రీ ఎక్స్పీరియన్స్ దట్ యు మస్ట్ గో త్రూ. ఓకే, కర్మ చేయటమే కాకుండా దాంట్లో కలిగేటువంటి సుఖము దుఃఖాన్ని కూడాను నువ్వు యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి. తర్వాత చాయిస్లెస్, నీ దగ్గర ఒక్కొక్కసారి చాయిస్ లేకుండా ఉండే సిచ్యువేషన్ వస్తుంది. దాన్ని ఒక్కొక్కసారి మార్చాలన్నా మార్చలేం మనం. దాన్ని ఎలా తీసుకుంటావు నువ్వు అనేది ఆలోచించుకోవాలి. తర్వాత పాస్ట్ని మార్చలేము. తర్వాత present లోనేమో ఒకసారి చాయిస్గా ఉండదన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు వచ్చేది. తర్వాత ఫ్యూచర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక చాయిస్ ఉంటుంది మనలో, అది ఫ్రీ విల్ అన్నమాట. అంటే మానవ ప్రయత్నంతో నువ్వు జరుగుతున్న సంఘటనలో ఏదైతే జరుగుతుందో నీ విచక్షణ జ్ఞానంతో ఆ నిజాన్ని, ఆ పరిస్థితిలో ఉన్న నిజాన్ని నువ్వు పట్టుకునేటువంటి ఫ్రీ విల్ నీకుంది. ఓకే, అంతవరకు ఫ్రీ విల్ ఆ మానవ ప్రయత్నంతో నువ్వు చేయవలసింది చేసి నువ్వు మానసికమైన వ్యధ నుంచి తప్పించుకొని, ఫిజికల్ బాధ వస్తే మనం ఏం చేయలేం. ఓకే, కానీ మానసిక వ్యధ నుంచి తప్పించుకుంటే మనం అనుభవించే ఎమోషన్స్ అన్నీ కూడాను ఎక్కువ శాతం మానసికంగానే బాధను అనుభవిస్తూ ఉంటాం. ఆ ఫ్రీ విల్ అనేది అక్కడ ఉపయోగించుకోవాలి. అది బుద్ధి యోగం అన్నమాట. ఈ చేసే కర్మల్లో ఈ ఈ యాటిట్యూడ్, ఇక్కడ చేతస అంటే కూడాను భావన అన్నమాట. ఆ భావన మనం మార్చుకోవాలన్నమాట. మనము మన మన చుట్టాలతో, మన పిల్లలతో, మన సమాజంలో ఫ్రెండ్స్తో డీల్ చేసేటప్పుడు కూడాను మన భావన ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉండాలి. ఆ ఉన్నత స్థాయిలో ఆ నిజాన్ని చూసే స్థాయిలో ఉంటే అప్పుడు మనము ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. అంటే ఏంటి, స్పిరిచువల్ గోల్ లాగా. అంటే స్పిరిచువాలిటీ అంటే ఏంటి, ఉన్నత స్థానానికి వెళ్ళటం, పరమ పదం అవ్యయం అంటాం కదా, దానికి వెళ్ళటం అన్నమాట. ప్రతి దాంట్లో ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది ఆ కర్మలో. ఆ ఉన్నత స్థితిలో ఉండటమే బ్రహ్మనిష్ట అన్నమాట. ఇక్కడ మనము ఒక పని చేద్దాం. దీన్ని కొంచెం డీటెయిల్డ్ గా చెప్పుకుంటే మనము ఈ మొత్తం అర్థం అవుతుంది మనకి. మనము వేదాంతిక్ మెడిటేషన్ అనేది దృక్ దృశ్య వివేకంలో మనకి ఈ నిధిధ్యాస అంటే ఏంటి, కర్మయోగంలో నిధిధ్యాస చేయాలి, భక్తి యోగంలో చేయాలి, జ్ఞాన యోగంలో చేయాలి మనం. ఆఖరికి ధ్యానంలో కూడా నిధిధ్యాస ఉంటుంది అనమాట. ధ్యానం అంటేనే నిధిధ్యాస. ఓకే, వేదాంతిక్ మెడిటేషన్ అంటే ఏంటి? ఓకే, వేదాంతిక్ మెడిటేషన్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఏంటంటే కర్మలో కానీ భక్తిలో కానీ జ్ఞానంలో కానీ నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి ఒక స్థితి, ఒక దారి అన్నమాట. ఇక్కడ దీన్ని ఎలా చూడాలి అంటే వేదాంతిక్ మెడిటేషన్ ని మనం రెండు చెప్పుకుంటూ ఉంటాము. ఒకటి, నా మూలానికి వెళ్ళి నేను పరిశీలించుకొని అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభూతిని పొందటము. అలానే సర్వము కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అంటే మొత్తం ఉన్నదంతా బ్రహ్మమే అనే రెండు యాంగిల్స్ లో మనం ఈ వేదాంతిక్ మెడిటేషన్ ని చూడాలన్నమాట. దీన్ని పట్టుకుందాం ఇప్పుడు. ఎట్లా అనేది, ఇంటర్నల్ వరల్డ్ అంటే అంతర్ముఖం అవ్వటము అంటాం. అంతర్ముఖం అయ్యేటప్పుడు నన్ను నేను తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, మత్ ప్రసాదాత్ మద్వ్యపాశ్రయ, ఇవన్నీ బుద్ధి యోగం ఉపాశ్రిత్య, ఇవన్నీ పరమపదానికి వెళ్ళటానికి మనకి స్మాల్ ఐ నుంచి తొలగించుకోవడానికి, స్మాల్ ఐని అర్థం చేసుకోవడానికి అడ్డుపడేవి ఇంకా డీప్ గా నేర్చుకోవాలన్నమాట. ఇది దృక్ దృశ్య వివేకంలో ఉంటుంది. ఇక్కడ అంతర్దృశ్య ప్రాసెస్ అంతర్దృష్టి. ఓకే, ఇక్కడ మనము మామూలుగా ఈ
వినేవి, చూసేవి మనం ఎక్కువగా మనలో ఇంప్రెషన్స్ కలగజేస్తా ఉంటాయి ఎక్కువగా. అంతే కదా? ఎక్కువగా మొత్తం అన్నీ కూడాను శబ్ద స్పర్శ రూప రసగంధాదులు అన్నీ కూడాను మన వాసనలకు కారణము. ఈ ఇవి మెయిన్ గా తీసుకుంటాం అన్నమాట, దృశ్యము శబ్దము అనేవి. ఓకే. దీన్ని ఎలా అంటేనంటే మనం అంతర్ముఖం అయినప్పుడు, ఒక స్థాయిలో మనం కర్మలు చేస్తున్నప్పుడు, ఆ కర్మలో సాక్షిగా నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, ఈ విచక్షణ జ్ఞానంతో నువ్వు ఉన్నావా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. అంతర్దృష్టి అన్నమాట అది. తర్వాత ఈ వీటన్నింటి వెనకమాల ఉన్నటువంటి కన్ను చూస్తుంది, చెవు వింటుంది, ఇట్లాంటివన్నీ కూడా మనం కేనోపనిషత్తులో చెప్పుకున్నాము. అవన్నీ కూడాను ఏదైతే ఇవన్నీ వీటన్నిటికీ ఏదైతే శక్తి ఇస్తుందో ఆ శక్తి వైపుకి దృష్టిని మరలుస్తున్నాం అనమాట. ఓకే. తర్వాత మెల్లగా ఏమవుతుందంటే ఆ అటెన్షన్ మనం ఆ నిజం వైపుకి వెళ్తున్న కొద్దీ మన ఫోకస్ థాట్స్, ఆ థాట్స్ ఉన్నా కానీ ఆ థాట్స్ మనల్ని డిస్టర్బ్ చేయవు అన్నమాట. ఓకే. ఇది అంతర్దృష్టి అన్నమాట వేదాంతిక్ మెడిటేషన్ లో. థాట్ లేకుండా ఉండటం కాదు. ఇప్పుడు సముద్రంలో అలలు వస్తున్నాయి, అలలు వచ్చినా కానీ నేను సముద్రము అని తెలుసుకోవటమే నిజమైనటువంటి అంతర్ముఖత్వం అన్నమాట. ఓకే. ఆ థాట్స్ నాలోనివే, నాలోనే వస్తున్నాయి పోతున్నాయి అని చెప్పేసి అనుకోవాలన్నమాట. అంతేగాని థాట్ లెస్ గా ఉండాలి అంటే సముద్రంలో అలలు లేకుండా చేయటమే అన్నమాట. అది కుదిరే పనేనా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. దాని మూలాన సమాధి స్థితికి వెళ్ళగలుగుతాం మనం థాట్ లెస్ గా వెళ్ళి. కానీ మళ్ళీ జీవితంలోకి రాగానే మళ్ళా అలలు వస్తానే ఉంటాయి, ఎందుకంటే ఇంప్రెషన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే. ఇక్కడ వచ్చేటికి అంతర్శబ్ద అన్నమాట ఇది రెండోది. ఇదేంటంటే మనం ఎప్పుడు రెండుగా ద్వంద్వంతో ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటాం, ఏకత్వము ఉండదన్నమాట. రెండు లేని స్థితిలోకి ఆలోచన విధానం ఉండదు మనకి కర్మయోగంలో మనం చేసేటప్పుడు కానీ భక్తిలో కానీ ఈవెన్ జ్ఞానంలో కూడాను. నేను పరమాత్మని పొందాలి అనేటువంటి ఆలోచన ద్వంద్వంలో ఉంటుందన్నమాట. అది ఎందుకు అంటే ప్రతిభాసకత్వం మూలాన, ప్రాతిభాసిక మూలాన ఆ మనస్సు మీద ఆ చైతన్యం ప్రతిబింబం మూలాన మనకి అది అనిపిస్తూ ఉంటుంది. అదే అవిద్య అన్నమాట. సో ఈ అంతర్శబ్దం వచ్చేటప్పటికి ఏంటంటే దానికి సంబంధించిన సచ్చిదానందము అఖండము అనేటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఒక శబ్ద రూపంలో ఓంకారంలో అకార ఉకార మకారాలు, ఈ స్థితులు, ఇవన్నీ కూడాను ఒక శబ్ద రూపంలో ఉన్న వాటిని మనము పరిశీలిస్తూ ఉంటాం అన్నమాట. వాటి వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటాం. అంటే ఏంటి? బ్రహ్మం ఇది, బ్రహ్మం అది. ఓకే. బ్రహ్మము సచ్చిదానందము, ఇట్లా తురీయాతీతము, తురీయము అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం మనం. అహం బ్రహ్మాస్మి, సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి వర్డ్స్ ని రిపీట్ చేసుకుంటూ ఉంటాం. అదే భక్తి యోగంలో అయితే ఓం నమ శివాయ అని, ఓం నమో నారాయణాయ, ఇట్లా నువ్వు అంతరంగా చేస్తావు. అలానే కర్మయోగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి? ఇది వీళ్ళు నా వాళ్ళు, నా వాళ్ళకి కష్టం కలగకూడదు, ఇగో ఈ పరిస్థితి ఇంత ఇట్లా మారాలి అనే ఒక శబ్ద రూపంలో నువ్వు లోపల అంతర్ మదనం చేస్తూ ఉంటావు అన్నమాట. ఇవన్నీ దాటితే ఈ రెండు స్థితులను కొంచెం చూసుకుంటూ వెళితే ఏమవుతుందంటే అది నిర్వికల్ప సమాధి. వేదాంతిక్ మెడిటేషన్ లో అంతర్గా చేసే సాధనలో ఇది నిర్వికల్ప సమాధి అని పేరు పెడతారు దృక్దృశ్య వివేకంలో. అది దాంట్లో ఏమవుతుందంటే నువ్వు సచ్చిదానందంగా ఉండిపోతావు అన్నమాట. ఈ థాట్లెస్ స్టేటు ఇవన్నీ వెళ్తూ, అట్లానే కర్మయోగంలో కూడాను ప్రతిదాన్ని ఒక సాక్షిగా చూడగలుగుతూ ఉంటావు. అది నువ్వు అలా ఉండగలుగుతావు అన్నమాట. తర్వాత ఎక్స్టర్నల్ గా చూస్తే మనము బాహ్యమైనటువంటి నిధిధ్యాస ఏంటి? అంతర్నిధిధ్యాస, బాహ్య నిధిధ్యాస అన్నమాట ఇది. ఈ బాహ్య నిధిధ్యాస వచ్చేటప్పటికి ఏంటంటే మన చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ ని సర్వం కల్విదం బ్రహ్మ దాంట్లోకి వెళ్ళటానికి ఇది. ఈ ఆబ్జెక్ట్స్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అబ్జర్వ్ చేసినప్పుడు దాని వెనకమాల ఉన్న కాన్షియస్నెస్ మీద ఫోకస్ పెట్టాలి. అంటే ఏంటి? ఇక్కడ ఉదాహరణ మనం ఇప్పుడు చెప్పుకునేదే. ఒక స్క్రీన్ మీద బొమ్మలు చూస్తూ ఉంటాము, కానీ అక్కడ స్క్రీన్ ఉన్నది అనే భావన, స్క్రీన్ మూలము అనే భావన ఉంచుకోవటము ఇంపార్టెంట్ అన్నమాట.
అది గుర్తుపెట్టుకోవాలి అనేది. తర్వాత ఈ అబ్జర్వ్ చేయటం అనుకోని ఆ కాన్షియస్‌నెస్ ఒకటి ఉంది అనుకోవటం కాకుండా ఇవి జరుగుతున్న సంఘటనలన్నిటికీ నేను సాక్షిని, అసంగోహం, నిత్యం, శుద్ధం అనేటువంటి ఆ భావనలన్నీ మనలో రావాలన్నమాట. జరుగుతున్నవన్నీ కూడాను నాకన్నా భిన్నంగా లేవు. అవి సెపరేట్‌గా లేవు అనేది రావాలన్నమాట బాగా. అంటే ఇక్కడ ఇంకొకటి కర్మయోగంలో ఏంటంటే, ఈ దైవం అనేది నేనే దైవం అయినప్పుడు, అది మొత్తం సమిష్టిగా నేనే అయినప్పుడు, జరుగుతున్నవన్నీ నాలోనే జరుగుతున్నవి. ఎవరికి కష్టం వచ్చినా అయ్యో పాపం అనుకోకుండా నియతి ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుందని సాక్షిగా చూడటం అన్నమాట దాన్ని. దాంట్లో ఈ శరీరానికి ఏ రోల్ అయితే ఉందో ఒక్కొక్కసారి చాయిస్‌లెస్‌గా ఉంటాము. రోల్ ఏమి ఉండదు మనకి. అయినా గాని వేలు పెట్టాలని చూస్తా ఉంటాము. ఆ బాహ్యంగా జరుగుతున్న వాటిల్లో ఆ బుద్ధి యోగం ఉపయోగించుకొని ఆత్మ, అనాత్మలను మనం గుర్తు చేసుకోవాలన్నమాట. అలా చేసినప్పుడు అది ఎక్స్‌టర్నల్‌గా నిర్వికల్ప సమాధి అవుతుందన్నమాట. అది అంటే ప్రతి కర్మలో సాక్షి భావన అలవాటయ్యి దాంట్లో బ్రహ్మనిష్టలో ఉంటామన్నమాట అప్పుడు. అంటే ఇక్కడ ఏంటి అది ఆత్మ, అనాత్మల్ని చూసుకుంటూ ఉంటాం. అనాత్మని గనక నెగేట్ చేసుకుంటా పోతే మనము అప్పుడు ఆత్మతత్వంలో ఉండిపోతాం. ప్రతి దాంట్లో బ్రహ్మతత్వాన్ని చూడగలుగుతాము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి కొంచెం బాగా అర్థం చేసుకోవటానికి పంచామృత అభిషేకాన్ని చూసుకుందాం. మనం అభిషేక ప్రక్రియను ఎందుకు పెట్టారు అని చూస్తే మనం ఈ పంచామృతాలు అంతర్నిధిధ్యాసకొచ్చేటప్పటికి మిల్క్ తీసుకుందాం మనం. మిల్క్ కొంచెం వెంటనే స్పాయిల్ అయిపోతుంది. శ్రవణం మనం కూడా చేసి దాన్ని గనక అట్లా వదిలేసామంటే మనలోకి ఎక్కదది. ఓకే. మళ్ళా మన మనస్సుని మన మనస్సు దాన్ని పాడు చేసి పంపించేస్తది. ఎంతసేపు శ్రవణం చేసినా ఉపయోగం లేదు. దాన్ని కరుడుగా మార్చాలి. మార్చటం అంటే మననం చేయాలన్నమాట. మననం చేస్తే ఆ కరుడుగా మారుతుంది. అలానే భక్తి యోగంలో వచ్చేటప్పటికి ఏంటి మనము స్వచ్ఛంగా ఉన్నాము. భగవంతుడి పట్ల ప్రేమతో ఉన్నాము. కానీ ఆ భక్తిని ఇంకొక స్థాయికి తీసుకెళ్తే అది పెరుగు చేయటం అన్నమాట. ఓకే. ఆ పెరుగు చేస్తే ఏంటంటే ఆ భక్తి భావన ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా గాని కదలకుండా ఉంటుంది. అప్పుడు మాత్రమే మనము మద్వ్యపాశ్రయః చేయగలుగుతామన్నమాట. ఓకే. ప్రతి కర్మని భగవంతుడికి భక్తి యోగంలో అర్పించగలుగుతాం. కానీ ఇక్కడ మనం దృష్టి జ్ఞానంకొచ్చేటప్పటికి శ్రవణం, మననం అన్నమాట. ఆ కరడు రావాలి అంటే ఏమవుతుంది మనకిక్కడ శ్రవణం చేసిన దాన్ని మనము ఊరికనే వదిలేస్తే లాభం లేదు. దాన్ని హీట్ చేయాలి మిల్క్‌ని. హీట్ చేసి ఒక టెంపరేచర్‌కి తీసుకొచ్చి దానికి ఏం చేస్తాము బయట నుంచి కొంత పెరుగుని తీసుకొచ్చి దాంట్లో వేస్తాము. ఓకే. అంటే ఏంటి ఇక్కడ భగవంతుడి యొక్క గ్రేస్ అన్నమాట అది. భగవంతుడి యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో, ఆ పాలల్లో ఒక చిన్న ఒక తోడు వేయటం అనేది భగవంతుడి అనుగ్రహము లేదా గురువు అనుగ్రహం అన్నమాట అది. అది వచ్చినప్పుడు అప్పుడు మనము ఈ నెయ్యిగా మారటానికి మనకొక అర్హత వస్తుందన్నమాట. మళ్ళా అక్కడితో వదిలేస్తే లాభం లేదు. ఆ మననాన్ని మనము గురువు అనుగ్రహం వచ్చిన తర్వాత దాని గురించిన సింక్ అవుతా ఉంటుంది మనకి. దాన్ని అక్కడితో వదిలేస్తే ఉపయోగం లేదు. ఎంతసేపున్నా మనము ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్‌లో ఉండకుండా, దాన్ని నాకు అన్వయించుకొని ప్రపంచానికి అన్వయిస్తూ బుద్ధి యోగంతో ఉన్నప్పుడు, అప్పుడు అది ఘీ అవుతుందనమాట. ఆ ఘీ అయిన తర్వాత కూడాను అప్పుడు దాన్ని ఇంకెవరు స్పాయిల్ చేయలేరు కదా! అది ఎక్కువ రోజులుంటుంది. అది నిలబడుతుందనమాట. అదే నిజమైనటువంటి నిధిధ్యాస అన్నమాట. అట్లానే మనకు పంచామృతంలో ఇదంతా ఎందుకు పెట్టారు అని ఆలోచిస్తే, ఈ ప్రక్రియ అది. ఈ 3 అంతర్నిధిధ్యాస అన్నమాట. ఇక బాహ్య నిధిధ్యాసలో వచ్చేటప్పటికి ఇంకో 2 ఐటెమ్స్ మిగిలినయి మనకి. హనీ పెడతాము, షుగర్ పెడతాము. ఏది పంచామృతంలో. ఈ హనీ వచ్చేటప్పటికి ఏంటంటే, మనం బయట ఉన్న వస్తువులు, బయట ఉన్న ప్రపంచము, తర్వాత బయట ఉన్న సంఘటనలని ఒకే దృష్టితో చూస్తూ ఉంటాం మనం. ఒక హనీ బీ ఏం చేస్తుంది తేనెటీగ ఇంత కనిపిస్తున్న ఫ్లవర్స్ రంగురంగుల్లో అది వెళ్ళి ఓన్లీ హనీ మాత్రమే తీసుకుంటుంది. ఆ తేనెను మాత్రమే తీసుకుంటుంది. మిగతా వాటన్నిటిని వదిలేస్తుంది. దానికి సంబంధం లేదు. అట్లానే మనం జీవితంలో కూడాను బాహ్య నిధి ధ్యాస చేసేటప్పుడు
ఆ నిజాన్ని మనం పట్టుకొని బుద్ధి యోగంతో పట్టుకోవాలన్నమాట. అది పట్టుకున్నంత మాత్రాన సరిపోతుందా? బ్రహ్మనిష్టలో ఉండగలుగుతామా? సర్వం కల్విదం బ్రహ్మ అనేది ఉండగలుగుతామా అంటే, ఇంకా మనలో స్మాల్ ఐ ఉంది. అంటే ప్రపంచం ఉంది ఇంకా. ప్రపంచ దృష్టి పోవట్లేదు కంప్లీట్‌గా. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము, ఆత్మతత్వము, గురువు అనుగ్రహం తెచ్చుకున్నాం మనం. అంటే హనీని తెచ్చుకున్నాం. కానీ ఆ తీయదనాన్ని ఇంకా పొందలేదు మనం. ఆ అనుభూతిని పొందలేదు. అనుభూతిని పొందటానికి షుగరు ఎట్లా తయారవుతుంది? ఆ షుగర్ కేన్‌ని జ్యూస్ తీసి దాన్ని ఒక ప్రాసెస్‌లో అంతా చేసి చివరికి దాంట్లో నుంచి షుగర్ తీసుకురావాలి. ఆ షుగర్ వచ్చిన తర్వాత ఆ తీయదనం అనేది ఉంది. ఇలా ఈ పంచామృతంలో అంతర్నిధి ధ్యాస, బాహ్యనిధి ధ్యాస అనేవి ఈ బుద్ధి యోగం అనేది ఇమిడి ఉంటుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే. సో, ఇది దీంతో ఏ పని చేస్తున్నా గానీ, ఈ మన పంచామృతాన్ని గుర్తు చేసుకోవాలి. ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఇక్కడ చెప్పి మనం నెక్స్ట్ శ్లోకంకెళ్దాము. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, మనము శివతత్వంలో శివలింగానికి ఎప్పుడూ పైన ఒక కాపరు ఇది పెట్టి, దాంట్లో నుంచి ఒక్కొక్క వాటర్ డ్రాప్ పడుతూ ఉంటుంది శివలింగం మీద. మనం ఏం చెప్తామంటే, శివుడు హాలాహలాన్ని మింగాడు కాబట్టి, అది చల్లదనానికి అది పెడతా ఉంటారని బాహ్యంగా అర్థం చెప్తారు. కానీ ఇక్కడేంటంటే, మనల్ని ఆ విషం అనేది హరించేది ఏంటి అంటే కాలం అన్నమాట. కాలాన్ని మించిన విషం లేదు. కాలంలో అందరూ హరించిపోవాల్సిందే అన్నమాట. అందుకనే ఆయన్ని కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ కాలము అనే అగ్ని మనల్ని దహిస్తూ ఉంటుందన్నమాట. ఆ విషం అది నిజమైన విషము. ఆ గరళాన్ని మనము ఆ సాక్షి భావనతో అది ఏ భావన లేకుండా అంటే దానికి ఎవరు కావాలి? అమ్మ కావాలి. మనము ఇంతకుముందు ఉపనిషత్తులో చెప్పుకున్నాము. అన్నీ ఈ శక్తిని చూపించడానికి ఇంద్రుడికి చెప్పటానికి ఉమా వచ్చింది అని చెప్పేసేసి. ఆ ఉమాతత్వం అనేది గురుతత్వం అన్నమాట. ఆ గురుతత్వం అనేది వచ్చి మనకి ఆ కాలాన్ని మనల్ని హరించకుండా నీలకంఠుడిలాగా మనల్ని అక్కడ నిలబడేట్టు చేస్తుందన్నమాట. చేసినప్పుడు ఆ ఒక్కొక్క డ్రాపు మనల్ని ఈ కాలహరణం గురించి గుర్తు చేయటానికే మనకి అది ఆ ప్రక్రియ డ్రాప్ డ్రాప్ పడుతూ ఉంది శివలింగం మీద. మనం అది గుర్తుపెట్టుకొని మనము ఆ మద్వ్యపాశ్రయ అనేది, మత్ప్రసాదాత్ అనేది ఇవన్నీ గుర్తుపెట్టుకొని బుద్ధి యోగాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి రోజు అని చెప్పి గుర్తుపెట్టుకుందాము. తర్వాత 58వ శ్లోకం దగ్గరికొస్తే, మచ్చిత్తः సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వ మహంకారాన్ న శ్రోష్యసి వినంక్ష్యసి అని చెప్తున్నారు. మచ్చిత్తత్వం అంటే నాయందే గనక చిత్తం ఇట్లా నిలబెడితే నువ్వు ఈ అంతర్గా నువ్వు అన్ని సంఘటనలో బాహ్యంగా జరిగే వాటిల్లో నీ లోపల జరిగే వాటిల్లో గనక నువ్వు అట్లా నిలబడితే మత్ ప్రసాదాత్ ఆ అనుగ్రహం అనేది నీకు ప్రాప్తిస్తే ఏంటంట సర్వదుర్గాణి తరిష్యసి ఈ ఈ మొత్తం ఉన్న భవరోగం ఏదైతే ఉందో అవిద్య ఏదైతే ఉందో దుర్గాణి అంటే దుర్గం అంటే కష్టమైంది. కోటల్ని దుర్గం అంటాం కదా. అన్నిటికన్నా కష్టమైన దాన్ని అంటే ఏంటి? నేను, నాది అనేదే అన్నిటికన్నా కష్టమైంది. ఆ మమకార వ్యామోహాలు ఏవైతే ఉన్నాయో, అహంకారము, మమకారం అనేవే అన్నిటికన్నా దుర్గమమైనవి అన్నమాట. వాటిని తరిష్యసి మనం అనాయాసంగా దాటటానికి ఉపయోగపడుతుంది. కానీ అదచేత్ అలా చేయకపోతే నువ్వు అహంకారంతో గనక నువ్వు ఉంటే ఓకే. నా శ్రోష్యసి వినంక్ష్యసి. నా శ్రోష్యసి అంటే ఏంటి? ఈ శ్రవణ మనన నిధిధ్యాసలతో ఈ విచక్షణ జ్ఞానంతో నువ్వు లేకుండా ఉంటే ఇవన్నీ పట్టించుకోకుండా నువ్వు పెడచెవిన పెడితే వినంక్ష్యసి నష్టం పాలవుతావు అని చెప్తున్నాడు. అంటే ఏంటి ఇక్కడ? ఇదిగో ఇలా చేస్తే నువ్వు అనుగ్రహం వస్తుంది అని చెప్పటమే కాకుండా నువ్వు ఇది చెయ్యకపోతే ఏమైపోతావో కూడా చెప్తున్నాడు అనమాట భగవానుడు. మనము ప్రతి కర్మలో భోక్తగా, కర్తగా మనం చేసే ప్రతి పనిలో మనకు కలిగే అనుభవాలని ఈ సాక్షి భావనతో ఒక నియతిని అర్థం చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనకి కష్టం కలుగుతుంది. ఆ కష్టంలో నుంచి ఒక పాఠం మనం ఒక లెసన్ నేర్చుకుంటాము. ఆ లెసన్ ద్వారా మనం
అలవాటు చేసుకొని దాని నుంచి నేర్చుకుంటూ ఉంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఆ విచక్షణ శక్తి ఇంక్రీజ్ అవుతా ఉంటుందన్నమాట. మనము బాధలొచ్చినియి కదా! కష్టాలొచ్చినియి కదా! అని చెప్పేసి బాధపడితే ఉపయోగం లేదన్నమాట. దాన్ని దానివల్ల మనకొక ప్రారబ్ధంతో మనం వచ్చాము. ఆ కర్మ వాసనలు, కర్మ క్షయం అవుతుంది మనకి అనేది గుర్తుపెట్టుకోవాలి. అది నిజం అక్కడ. కష్టమొచ్చినప్పుడు కర్మ క్షయం అవుతుంది అనే నిజాన్ని గుర్తించాలి మనం. మన మన వాళ్ళకి కష్టమొచ్చినప్పుడు వాళ్ళ కర్మ క్షయం అవుతుంది. అది మంచిది అని లోపల తెలియాలి. అది బయటికి చెప్పక్కర్లా మనం. కానీ అది తెలుసుకోవాలి మనం. తెలుసుకోకపోతే మనం బాధపడుతూనే ఉంటామన్నమాట. అందుకని ఈ సర్వదుర్గాని తరిష్యసి అంటే ఇక్కడ ఆది భౌతిక, ఆది దైవిక, మా ఆధ్యాత్మిక అన్నీ అన్నమాట. అంటే ఏంటి? ఇంటర్నల్‌గా జరిగేవి గాని, బాహ్యంగా జరిగేవి గాని, అన్నింటినీ ఒక సమదృష్టితో నువ్వు స్వీకరించగలుగుతా ఉంటే, ఇక్కడ భగవత్ తత్వంలో భగవత్ ప్రసాద బుద్ధి అంటే, ఈశ్వర ప్రసాద బుద్ధి అంటే ఏంటి అంటే, ఆ నియతిని అర్థం చేసుకోవటము, ఆ కర్మ క్షయాన్ని అర్థం చేసుకోవటము. అది ఎలా అర్థమవుతుంది మనకి? జ్ఞానం ద్వారా అర్థమవుతుంది. ఆ కర్మని జ్ఞానం ద్వారా అర్థం చేసుకుంటే గాని మనకు తెలియదనమాట. అది తెలుసుకోపోతే మళ్ళా ఈ సంసారంలో పడి కొట్టుకుంటా ఉంటాము. మళ్ళా పుట్టుక, చావులు అనేవి ఎళ్తూ ఉంటాము. ఎమోషన్స్‌కి లోనవుతూ ఉంటామనమాట. ఇది మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత 59వ శ్లోకం దగ్గరికొస్తే యదహంకారమాశ్రిత్య నాయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి అని చెప్తున్నారు. ఇక్కడ అహంకారాన్ని గనక ఆశ్రయించి మనము అహంకారం ఆశ్రిత్య నా యోత్స్యే. ఇక్కడ మనం అర్జునుడిని ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇక్కడ. ఆయన నేను నాది అనే దాంతో అహంకారంతో యుద్ధం చెయ్యను అని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో భావనతో ఉన్నాడు. అలానే మనం కూడా చేసే కర్మల్లో ఒక రకంగా చేయాల్సిన దాన్ని ఇంకో రకంగా చేయాలని చూస్తా ఉంటాం మనం. ఒక రకంగా జరగాల్సిన దాన్ని ఆపాలని చూస్తా ఉంటాం మనం. మనకు అనుగుణంగా మార్చుకోవాలని చూస్తూ ఉంటాము. ఆ యుద్ధంలో మన కర్మ ప్రకారం ఏం జరుగుతుందో అని అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తాం అన్నమాట. అది నా యోత్సే అంటే నేను యుద్ధం చెయ్యను. ఇతి యత్ మన్యసే నువ్వు గనక అలా అనుకుంటూ ఉంటే నీ యొక్క ఏషః వ్యవసాయః ఇట్లాంటి భావన, ఇట్లాంటి నిశ్చయం నువ్వు తీసుకునే నీ ఒపీనియన్ ఏదైతే ఉందో, నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో, మిథ్యా వృధా అంట అది. ప్రకృతి త్వాం నియోక్షతి. అదే నీ స్వభావము, నువ్వు చేసే పనులన్నిటిని నిన్ను పురికొల్పుతుంది అని చెప్తున్నాడు. అంటే ఏంటి? అర్జునుడు సన్యాసం తీసుకొని ఒక అడవుల్లోకి వెళ్ళిపోయినా గాని, మళ్ళా ఎవరన్నా రక్షించాల్సొచ్చినప్పుడు ఒక క్షత్రియ స్వభావం అనేది వచ్చేస్తుందన్నమాట ఆటోమేటిక్‌గా. ఇప్పుడు మనం ఒక తల్లిగా, తండ్రిగా ఉన్నాము. తల్లి స్వభావంతో కొన్ని భావనలు, కొంత వాసనలు పట్టుకొనొచ్చాము. ఓకే. తల్లిగా నువ్వు జన్మ ఎందుకు తీసుకున్నావు అంటే, ఆ వాసనలు మనలో ఉన్నాయి. ఆ తల్లిగా నువ్వు రక్షించాలి. నువ్వు ఎంత ఈ దీంట్లో ఉన్నా గాని, ఆ రక్షించాలి అనే భావన వచ్చేటప్పటికి మళ్ళా యుద్ధం చేసేస్తావు నువ్వు. యుద్ధానికెళ్ళిపోతావన్నమాట. ఆపలేవన్నమాట. కానీ అక్కడ ఏం చేయాలి అంటే, నీ భూమిక ఎంతవరకు ఉంది? నువ్వు ఎంతవరకు చేయగలవు అనేది అర్థం చేసుకొని చేయాలన్నమాట. లేకపోతే పరధర్మం అవుతుందది. పరధర్మం అయింది అంటే ఏంటంటే వాసనాక్షయం జరగదు. కొత్త వాసనలొస్తాయి అన్నమాట నీకు. కొత్త వాసనలొస్తే ఇంకా లేట్ అయిపోతా ఉంటుందన్నమాట. అంటే నీ రాజసిక ప్రవృత్తి ఏదైతే ఉందో ప్రకృతి స్వాం నియోక్ష్యతి అని చెప్తున్నారు. నీ స్వభావం ఏదైతే ఉందో అది కంపల్సరీగా నిన్ను డామినేట్ చేసి నీ దగ్గరకొస్తుంది. ఇప్పుడు అంతర్నిధి ధ్యాస, బాహ్యనిధి ధ్యాస చేసేటప్పుడు ముందు మనల్ని మనం పరీక్షించుకొని, మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఏదన్నా సంఘటన జరుగుతున్నప్పుడే చేసుకోవాల్సిన పని లేదు. ఇంతకుముందు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకొని, వాటిల్లో నేనెలా ప్రవర్తించాను, వాటిల్లో నా ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, నేను ఎలా ఎమోషన్స్‌కి లోనయ్యాను అని జెప్పి పాస్ట్‌లో జరిగిన వాటిని తెచ్చుకొని, ఒక రకమైన నిధిధ్యాస చేస్తే వాటి మీద, అప్పుడు ఆటోమేటిక్‌గా మనము ఇప్పుడు జరుగుతున్న సంఘటనలో సాక్షిగా ఉండగలుగుతామనమాట. ఓకే. ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో ప్రాక్టీస్ చేయాలంటే కష్టం కొంచెం. ఓకే. మనం ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అయిన వాటిల్లో గూడా ఆలోచించుకోవాలనమాట.
ఓకే. అది చేస్తూ ఉంటే ఉపయోగం అన్నమాట. ఇది ఎందుకని కష్టమవుతుంది? ఈ స్వభావం నీలోకి ఎందుకొస్తుంది అనంటే, నెక్స్ట్ శ్లోకం చెప్తున్నారు. ఏంటి అంటేనంట, ఈ 2 దే గో టుగెదర్ అన్నమాట. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్చసి అన్మోహాత్ కరిష్యస్యవసోపి తత్ అని చెప్తున్నారన్నమాట. ఏంటి ఇక్కడ, ఓ కౌంతేయ, నువ్వు ఎందుకు ప్రేరేపించబడుతున్నావు అంటే, మోహాత్, నేను నాది అనే మోహం ఉంటుంది. ఓకే. ఆ నేను నాది అనే మోహము యత్ కర్తుం, నువ్వు చేయాల్సిన పనిని, యుద్ధాన్ని కర్తుం చేయుటకు నా ఇచ్చేసి నువ్వు ఇష్టపడకుండా ఉన్నావో, తత్ అపి, ఆ యుద్ధం కూడాను స్వభావజేన కర్మణ, నీ క్షత్రియ స్వభావానికి రాజసానికి కూడినట్టుగా నీవు కర్మ సంస్కారమే చేస్తావు నువ్వు. ఎందుకు చేస్తావు అట్లా అంటే, నిబద్ధ అంటున్నారు. అంటే నువ్వు దాంట్లో నీ కర్మ ఫలితాలు, నీ కర్మ వాసనలు ఏవైతే ఉన్నాయో పూర్వజన్మలవి, వాటికి నువ్వు బద్ధుడివి. దాంట్లో నుంచి నువ్వు బయటపడలేవన్నమాట. అవశః అని చెప్తున్నాడు. అవశుడువై అంటే ఇంకా నీ కంట్రోల్ ఉండదన్నమాట దాంట్లో. న్యాచురల్ ఇన్స్టింక్ట్ లాగా వచ్చేస్తుంది అది. అది వస్తుంది కాబట్టి కరిష్యసి చేయుదువు అన్నాడు. అట్లానే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, మనము ఒక సన్యాసాశ్రమం తీసుకున్నా, ఒక ఆధ్యాత్మిక ప్రగతిలో వెళ్తున్నా, ఒక సంప్రదాయంలో వెళ్తున్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే, మనము ఆ రాజసిక స్వభావం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే, అక్కడ ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. లేదా ఒక ఆశ్రమంలో ఉన్నారు, ఆశ్రమంలో ఏదో అన్యాయం జరుగుతుంది, మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. వాళ్ళందరినీ ఉద్ధరించాలి, ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయాలి, ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి రాజసిక ప్రవృత్తి వస్తూ ఉంటుందన్నమాట. అలానే మనం చేసే ప్రతి పనిలో చేయకుండా ఉండక్కర్లేదు, కానీ అది మన స్వభావానికి వ్యతిరేకంగా మనం వెళ్తూ ఉంటాం ఒక్కొక్కసారి. ఆ స్వభావానికి వ్యతిరేకంగా వెళ్ళి ఎమోషన్స్కి లోనవుతూ ఉంటాము. ఎందుకు అంటే, స్వభావానికి ఎదురుగా వెళ్ళటం అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ 2 యాంగిల్స్ ఉంటాయి. చాలా జాగ్రత్త పట్టుకోండి. ఓకే. మన స్వభావం ప్రకారం చెయ్యాలి అని భగవానుడు చెప్తాడు ఒక్కొక్కసారి. పరధర్మానికి వెళ్ళొద్దని అంటాడు. కానీ ఇంకొకసారి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మళ్ళా నువ్వు దాంట్లో బద్ధుడివేను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే మనకు, మన ఆలోచన విధానం స్వభావం అయినా గాని సమిష్టిలో ఒక స్వభావం ఉంటుంది. ఓకే. అంతర్నిధిధ్యాస, బాహ్య నిధిధ్యాస. మన వరకే మనం సాక్షిగా ఉంటే సరిపోలేదు. ఓకే. బాహ్యంలో కూడా ఒక సమిష్టిలో జరుగుతున్నటువంటి స్వభావం ఉంటుంది దానికి. మనకు ఎలాగైతే ఒక స్వభావం ఉందో, ప్రతి సన్నివేశానికి ఒక స్వభావం ఉంటుంది. కొన్ని సాత్వికంగా ఉంటాయి, కొన్ని రాజసికంగా ఉంటాయి, కొన్ని తమోగుణంతో ఉంటాయి. వాటిని, ఆ గుణాలకు తగ్గట్టుగా సమిష్టిలో మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే మన స్వభావమే కాకుండా ఆ సన్నివేశం యొక్క స్వభావాన్ని కూడా మనం అర్థం చేసుకొని, అది ఎలా జరగాలి నియతి అంటే, దీనికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఒక రాక్షసుడు చాలా కష్టాలు పెడుతూ ఉంటాడు అందరినీ. ఈ దేవతలందరూ వెళ్ళి మన పురాణాల్లో చూస్తాం. వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రక్షించు, త్రాహిమాం త్రాహిమాం అంటారు. అంటే ఇంకా టైం రాలేదు, టైం వచ్చినప్పుడు నేను వస్తాను అని చెప్తారు. ఆ టైం రావటం అంటే ఏంటి? ఎక్కడైతే ఈ పరమాత్మ వేలు పెట్టకూడదో, అంటే ఆ మెటీరియలైజ్ అవ్వటానికి సమిష్టిలో ఎప్పుడైతే కుదురుతుందో, అప్పుడు ఎంతవరకు అయితే కుదురుతుందో, ఏ అవతారం ఏ రూపంలో తీసుకుంటే ఆ సమిష్టిని సాల్వ్ చేయగలుగుతారో అంతవరకే లిమిట్ చేసుకోవాలి. అది యానిమల్ కావచ్చు, మనిషి కావచ్చు, ఆ మనిషిలో ఉండే క్యారెక్టర్స్ కొన్ని. ఓకే. కొన్ని ధర్మాలు రక్షించడం, అట్లా ఏదైనా కానీ ఆ స్వభావానికి, ఆ సన్నివేశం యొక్క స్వభావానికి తగ్గట్టుగా అవతారం తీసుకొని రావటం జరుగుతుంది. అట్లానే మనం కూడా ఏంటంటే, ఒక పరమాత్మగా మనం ఉన్నప్పుడు మనము వెంటనే మన హోల్ అవతారాన్ని అక్కడ ప్రదర్శించడానికి ట్రై చేస్తాము. నేను నాది అనే అవతారాన్ని. అలా కాకుండా ఆ సన్నివేశానికి నువ్వు ఏ అవతారం తీసుకొని, అంటే ఆ సైడ్ క్యారెక్టర్లో ఉండాలా, అసలు చాయిస్లెస్ గా ఉందా, నువ్వు ఎలా ఉండాలని తెలుసుకొని ప్రవర్తించటము ఇక్కడ స్వభావజైన స్వేన కర్మణ అన్నమాట. అంటే
రెండు రకాలుగా మనం సర్వం కల్విదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనే దాంట్లో దీన్ని ఈ కర్మని అర్థం చేసుకోవటం అనేది టేక్ హోమ్ పాయింట్ ఇక్కడ. ఓకే. సో మనకు మనమే కాకుండా ఒక సంఘటనకి ఒక సన్నివేశానికి కూడా ఒక ఒక స్వభావం ఉంటుంది అనేది, ఆ స్వభావాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే ఇదివరకటి రోజుల్లో పెద్దవాళ్ళు. మనకి పెద్దవాళ్ళు ఏం జరుగుతుంది, ఎలా చెప్పాలి, ఎలాంటిది సలహా ఇవ్వాలి అనేది వాళ్ళు ఆలోచించుకొని చెప్పేవాళ్ళు. ఆ ఆలోచన శక్తి, ఆ విచక్షణ శక్తి, బుద్ధి యోగం అనేది ఇప్పుడు మనలో కనిపించటం లేదు. అది అది విజ్డమ్ అంటాం మనం. ఓకే. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇదంతా చేస్తూ ఉంటే దీంట్లో ఈ కోర్ ప్రిన్సిపుల్ ఎందుకు మిస్ అవుతున్నాం మనము? ఓకే. ఈ సాక్షి భావన బాహ్యంగా అంతరంగా ఎందుకు ఉండలేకపోతున్నాము? ఓకే. మనం చూసుకోవాలన్నమాట. అది మనం చూసుకునే ముందు ఏంటంటే, ఇంకా కొంచెం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక జాబ్‌లో ఉన్నాము. ఉద్యోగం చేస్తున్నాము. ఉద్యోగం చేసేటప్పుడు మన జీవితంలో ఎక్కువ కాలము ఉద్యోగంలో గడుపుతా ఉంటాం కదా! ఆ ఉద్యోగస్తులు వాళ్ళ పక్కన ఉన్నటువంటి కోవర్కర్స్‌తో గడుపుతా ఉంటాం. మనము అక్కడ కూడాను ఏంటి అంటే, ఆ నిజాన్ని స్వీకరించాలి. మన రోల్ ఏంటి అక్కడ? ఓకే. అందరి చేత మంచిగా అనిపించుకోవటము, లేపోతే అందరూ నన్ను మెచ్చుకోవాలి అనుకోవటము, ఇట్లాంటి భావనే కాకుండా, ఒక మిషన్ ఉంటుంది ప్రతి ఇన్‌స్టిట్యూషన్‌కి. ఆ మిషన్‌ని నువ్వు పాటించాలి. అలానే ఒక చోట నువ్వు హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నా గానీ, ఆ హాస్పిటల్ మొత్తం సర్వైవ్ అవ్వాలి. దానికోసం కొంత డబ్బు కావాలి. దానికోసం అందరికి ఫ్రీగా చేసుకుంటా వెళ్తే, అందరి ఉపాధులు కూడా పోతాయి కదా! అలా అని అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదనమాట. ఆ మీడియం ఏదైతే ఉందో దాన్ని పరిస్థితిని బట్టి మనం చేసుకుంటూ వెళ్తామనమాట. అట్లా ఆ స్వభావాన్ని కూడా మనం చేసే మన రిలేషన్‌షిప్స్‌లోనే కాకుండా, మన జాబ్‌లో కూడాను ఆ స్వభావం ఏంటి అనేది అర్థం జేసుకోవాలనమాట. సో, దీనికి అడ్డుపడుతున్నది ఏంటి అని ఆలోచిస్తే, ఈ ఫైనల్ కాస్మిక్ విల్ ఏదైతే ఉందో, ఫ్రీ విల్ అనేది మన ఇండివిడ్యువల్ లెవెల్‌లో ఎలాగైతే మనం ఫీల్ అవుతున్నామో, అట్లానే ఆ ఫ్రీ విల్ అనేది కాస్మిక్ విల్‌లో కూడా ఉంటుంది. అంటే ఈ దైవం అనే మనం ఏదైతే చెప్పుకున్నామో, నియతి ఏదైతే ఉందో, మనం ఎలాగైతే మానవ ప్రయత్నము అని చెప్పి మనకు మనం చెప్పుకుంటున్నామో, ఈ సన్నివేశంలో కూడా ఒక ఫ్రీ విల్ ఉంటుందన్నమాట. ఆ ఫ్రీ విల్‌ని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలి అంటే, మనకి ఇదివరకు రోజుల్లో ఒక యజ్ఞం చేయించేవాళ్ళు. లేపోతే అందరిని కూర్చోబెట్టి ఒక ఒక పారాయణ చేయించేవాళ్ళు. అంటే ఒక వాతావరణాన్ని కల్పిస్తే మనకి, ఆ వాతావరణంలో ఆ కాస్మిక్ విల్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక అవతారం రావాలి అంటే, రాక్షసులు డిక్టేట్ చేయటమే కాకుండా, ఈ ఋషులందరూ పాజిటివ్ ఎనర్జీని బిల్డ్ చేస్తారు. ఆ పాజిటివ్ ఎనర్జీతోనే, ఆ మానవ ప్రయత్నంతో ఆ అవతారం అనేది సృష్టించబడుతుందన్నమాట. అలానే ఈ ఈ జరుగుతున్న సంఘటనలో కూడాను మనము మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన లైక్ మైండెడ్ పీపుల్ చేత మన ఇంట్లో ఒక పూజా కార్యక్రమం గాని, లేకపోతే ఇంకొకటి గాని, లేదా మంచి మాటలు, ఒక మంచి ఒక ఒక బ్యాడ్ జరిగింది మనకి. జరిగినప్పుడు దాన్ని మళ్ళా మనం ఒక కోట్ చేస్తాం మనం. కోట్ చేసినప్పుడు ఓ పేషెంట్ కోడయ్యాడు. కోడయిన తర్వాత అందరం కూర్చొని దాన్ని సమీక్షిస్తాం. ఒక పాజిటివ్ ఎనర్జీతో, ఒక రకమైనటువంటి మెంటల్ పీస్‌తో దాన్ని మళ్ళా ఒక్కసారి సమీక్ష జేస్తాము. ఆ సమీక్ష జేయటమే కాస్మిక్ విల్ అన్నమాట. ఓకే. అది చేయటం మూలాన అందరిలో ఒక రకమైనటువంటి భావన ఏర్పడుతుంది. ఓకే. మనం రక్షించాము బానే ఉంది కోడ్‌లో. ఒకళ్ళ కోడ్‌లో వెళ్ళిపోయినా గాని పేషెంటు, ఎలా చేస్తున్నాము? ఏంటి? దాని నుంచి నేర్చుకోవాల్సిందేంటి? అనేది ఆ కాస్మిక్ విల్‌ని ఎఫెక్ట్ చేయటం అన్నమాట. ఓకే. సో, ఈ సన్నివేశం ఒక్కొక్కసారి ఆ కాస్మిక్ విల్‌లో కూడాను చాయిస్‌లెస్‌గా ఉంటుంది. అప్పుడేం చేయాలి అంటే, అందరి కోసం ప్రార్థన చేస్తాం. ఓకే. ఆ సన్నివేశాన్ని మనము మన ఎనర్జీతో, ఒక ఆరాతో మనం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చటం. అంటే ఏంటి? ఇప్పుడు మనం కొన్నిసార్లు ఈ మహానుభావులను అబ్జర్వ్ చేస్తే,
వాళ్ళు వాళ్ళ ఉన్న ఆరాతో, వాళ్ళకున్న పాజిటివ్ ఎనర్జీతో ఆ సన్నివేశాన్ని ఒక్కొక్కసారి మార్చేవాళ్ళు. ఒక్కొక్కసారి మార్చలేకపోయినా కానీ అది కుదరదని చెప్పి అందరికీ కొంచెం మనశ్శాంతినైతే ఇచ్చేవాళ్ళనమాట. కొన్నిసార్లు వాళ్ళని బతికించడం జరుగుతుంది, చనిపోయిన వాళ్ళని. ఆ జబ్బులు నయం చేయటం జరుగుతుంది. ఓకే. కొన్ని సృష్టించడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ కూడాను ఈ కాస్మిక్ విల్‌లో భాగాలన్నమాట అవన్నీ. ఓకే. ఇది మనకు రావాలి అంటే ఏంటి అంటేనంటే ఇదంతా ఎందుకు కష్టమవుతుంది మనకని ఆలోచిస్తే ఈ 61 శ్లోకం అన్నమాట. ఇది చాలా సార్లు మనం అనుకోవటం జరిగింది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇలా ఈ కాస్మిక్ విల్ అనేది అర్థం చేసుకోవడానికి ఈ శ్లోకం అన్నమాట. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని చెప్తున్నారు. ఈశ్వర సర్వభూతానాం. ఓకే. అర్జున యంత్రారూఢాని సర్వభూతాని. ఈ మొత్తం ఈ కాస్మిక్ దీంట్లో ఒక పప్పెట్స్ లాగా, ఒక రోబోట్స్ లాగా మనకు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఓకే. ఈ సర్వభూతాన్ని ఈశ్వర మాయయా. ఈ మాయ అనేటువంటి అంటే పెద్ద లెవెల్లో చూసుకుంటే మాయ అంటున్నాము. ఓకే. అదే మన దగ్గరికి వచ్చేటప్పటికి అవిద్య అంటున్నాం అన్నమాట. ఓకే. ఇది భ్రామయన్, ఆ మాయ చేత భ్రామయన్, వారి వారి కర్మలను అనుసరించి అదంతా భ్రమింపజేస్తూ ఉంది. ఈ తర్వాత సర్వభూతానాం హృద్దేశే తిష్టతి. ఎక్కడి నుండి కంట్రోల్ చేస్తున్నాడు అంటేనంట నీ హృదయంలో నుంచే, నీలో నుంచే కంట్రోల్ అవుతుంది మొత్తము అనేది. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడిని మనం ఎలా చూడాలి? ఇక్కడ ముందు ఈ భ్రామయన్ సర్వభూతాని హృద్దేశేర్జున తిష్టతి అనేది ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనము నాలోనే భగవంతుడు ఉన్నాడు అనేది ఉండి ప్రతి చూసే పరిస్థితిలో కూడా అంటే ప్రతి వస్తువులో కూడా ఈ ఎనర్జీ ఉంది అనేది మనం సర్వం కల్విదం బ్రహ్మ అంటున్నాం. అవి రెండు తెలుసుకున్నా గానీ మనం కష్టపడుతూ ఉంటాం. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఈశ్వర సృష్టి ఉంది, జీవ సృష్టి ఉంది. కానీ మధ్యలో ఇంకొకటి ఉంది. సోషల్ క్రియేషన్. ఓకే. మనము పరిస్థితుల ప్రభావానికి లోనవుతూ ఉంటాం. ఆ పరిస్థితులనేవి మనం దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయి అన్నమాట. వాటి నుంచి బయటపడలేము. నేను నాది అనేది. ఈ స్మాల్ ఐ నుంచి ఎందుకు గట్టిగా బయటపడలేము అంటే మనం అనుకుంటాము ప్రతి వస్తువులో భగవంతుడిని చూడాలి అనుకుంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి సన్నివేశంలో భగవంతుడిని చూడాలి. ప్రతి సన్నివేశంలో ఒక నిజం ఉంటుంది. ఆ నిజంలే నిజమైనటువంటి హృదయం అన్నమాట. సన్నివేశానికి కూడా హృదయం ఉంటుంది. ఎందుకు అంటే మనం మారలేని పరిస్థితి ఎందుకొచ్చింది అంటే ఈ యంత్రారూఢాని మాయయ. ఓకే. ఈ కాస్మిక్ విల్‌లో మనం అబ్జర్వ్ చేస్తా ఉంటే ప్రతి సన్నివేశంలో ఉన్న నిజాన్ని స్వీకరించలేకపోవటం మూలాన యథాస్థానం ప్రతిష్టాపయామి అనేది తెలుసుకోలేకపోవటం మూలాన సన్నివేశంలో ప్రతి సన్నివేశానికి మన ఎమోషన్స్‌కి లోనవుతా ఉంటాం అన్నమాట. ఓకే. దాన్ని మార్చుకోవటము ఈ ఇది మెయిన్‌గా ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. ఈ మనము అది ఎలా కలుగుతుంది అంటే జ్ఞానం ద్వారా, శ్రవణ మనన నిధ్యాసల ద్వారా సన్నివేశాన్ని కూడా ప్రతి సన్నివేశాన్ని శ్రవణ మన ఒక స్క్రిప్చర్‌ని అర్థం చేసుకోవటమే కాదు. ఒక సన్నివేశాన్ని కష్టమైన, సుఖమైన ప్రతి దాన్ని మనము ఈ శ్రవణ మనన నిధ్యాసలు చేయాలి దాంట్లో. ఓకే. మనకి పుస్తకంలో నేర్చుకునేదే శ్రవణము, మననం కాదనమాట. ప్రతి సన్నివేశంలో మనం శ్రవణం, మనన నిధ్యాస చేయాలి. అది చేసినప్పుడే ఈ భ్రామయన్ సర్వ యంత్రాణి అనే మాయలో మనం పడకుండా ఉంటాం. ఒక పప్పెట్టుగా ఈ శరీరం మాత్రమే పప్పెట్టుగా ఉంటుంది. కానీ నువ్వు దానికి అతీతంగా సాక్షిగా ఉండగలుగుతావన్నమాట. ఓకే. అది సాక్షిగా ఉండాలి అంటే సర్వభూతానాం హృద్దేశే తిష్టతి. నాలోనే ఉన్నది ఆ ఎనర్జీ. నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనస్సు కాదు, నేను ఇవన్నీ కాదు, పంచకోశాలు కాదు అని చెప్పి తెలుసుకొని హృద్దేశే అర్జున తిష్టతి అనేది ఎప్పుడైతే ప్రతి దాంట్లో నువ్వు అహం బ్రహ్మాస్మి అనుకుంటే రాదు మనకి తొందరగా ఈ సాధనలో.
ఓకే. మనము సన్నివేశంలో భగవంతుడిని చూడటం నేర్చుకోవాలి. ఒకళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఒక త్రిపుటి ఉంది. ఆ త్రిపుటిలో ఆ ప్రాసెస్‌లో ఉన్న వెనకమాల ఉన్న ఎనర్జీని చూడగలగాలి. ఓకే. దాని మీద ఫోకస్ ఉండాలి మనకి. సన్నివేశంలో సుఖం కలిగినా, దుఃఖం కలిగినా అదే అన్నమాట. అందుకనే మనకి ఆయన రసోహం రసోప్సోహం అని చెప్పారు. ఓకే. బలం బలవతాం అని చెప్పారు భగవానుడు. అంటే ఏంటి? ఒక బలాన్ని చూసినా, బలవంతుడిని చూసినా, రసం, రసోప్సోహం, ఓకే, వాటిల్లో ఉన్న ఆ సన్నివేశంలో జరుగుతున్నటువంటి ఒక శక్తిని మనం చూడగలగటం అన్నమాట. అదే భగవద్ దర్శనం అన్నమాట. నువ్వు రోజు ఆ నిజాన్ని చూస్తూ ఉంటే రోజు భగవద్ దర్శనం అవుతుంది మనకి. అదే మనకి రామకృష్ణ పరమహంస నీతో మాట్లాడుతున్నట్టే, నిన్ను చూస్తున్నట్టే నేను భగవంతుడిని చూస్తున్నాను అని చెప్తారు ఆయన. మనం భక్తి యోగ పరంగా కాళీమాతను దర్శించటం అనుకోవచ్చు. ఏ రిలీజియన్ ప్రాక్టీస్ చేసినా ఆయన, అన్ని సంప్రదాయాల్ని ప్రాక్టీస్ చేసినా ఆ నిజాన్ని చూసేవాళ్ళు. ఆ మూలానికెళ్ళి వెంటనే ఎక్స్‌పీరియన్స్ అయ్యేవాళ్ళు ఆయన. దానికి ఎక్కువ సాధన చేయాల్సిన అవసరం వచ్చేది కాదు రామకృష్ణ పరమహంస గారికి. ఎందుకు అంటే ఈ సర్వభూతానాం హృద్దేశే తిష్టతి అని చెప్పేసి అది ఆ తత్వాన్ని పట్టుకోవటం అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, దీనికి ప్రాక్టికల్‌గా ఎలా మారాలి మనము అంటే, ఇప్పుడు మనం కేనోపనిషత్తులో మనం ఫస్ట్ చదువుకున్నాం. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః, ఇట్లాంటివన్నీ చదువుకున్నాం. దాంట్లో ఏంటి? ఎక్కడ మనం మైండ్, వాట్ ఈస్ ఇట్ దట్ బై విచ్ మైండ్ గోస్ టువర్డ్స్ ఆబ్జెక్ట్స్? మన మనస్సు ప్రతి వస్తువు దగ్గరికి ఎందుకు వెళ్తుంది అంటే, వాసనాక్షయము, వాసన మూలాన వెళ్తుంది. ఇష్టాయిష్టాలు దాని మూలాన వెళ్తుంది. ఓకే. దానికి మనం ఎనర్జీ వెచ్చిస్తూ ఉంటాము. ఆ ప్రాణ ఫంక్షన్ చేసేది కూడా అదే. మనసు ఒక ఆబ్జెక్ట్ మీదకి వెళ్ళాలన్నా పరమాత్మ తత్వం కావాలి, ఆ ఎనర్జీ కావాలి. మాట్లాడాలన్నా అదే అదే కదా మనకు చెప్తుంది. వీటన్నిటికీ ఆన్సర్ ఏంటి? పవర్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే ఇక్కడ ఆ శక్తిని చూడటము అంటే ఆ సన్నివేశంలో ఉన్న నిజాన్ని చూడటం అన్నమాట. అన్నిటికన్నా ఉన్నత స్థాయి ఆలోచనతో ఉండటం, ఉన్నత భావనతో ఉండటము హృద్దేశేర్జున తిష్టతి అన్నమాట. ఆ పవర్ కాన్షియస్నెస్ ని మనం రోజు అలవాటు చేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ మూడు శరీరాలు, మూడు అవస్థలు, పంచకోశాలు, నేతి సిద్ధాంతం ద్వారా మనం వెళ్ళగలుగుతాం. దీన్ని మనకి ఈశ్వర అంటే ఏంటి? ప్రొజెక్టర్, ఎక్స్పీరియన్సర్, రిజాల్వర్ ఆఫ్ ది యూనివర్స్. ఓకే. మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలన్నీ చెప్పుకుంటూ ఉంటాం. అట్లానే మాయాశక్తి కూడాను ప్రతి దాంట్లో ఉంది. దాన్ని మనం పట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు వేవ్‌ని, జీవన్ని తీసుకుంటే మన సముద్రంలో ఈ ఓషన్ అనేది వేవ్‌ని కంట్రోల్ చేస్తుంది. ఓకే. అట్లనే జీవుడు వచ్చేటప్పటికి ఈశ్వర తత్వంలో గవర్న్ అవుతున్నాడు. హృద్దేశేర్జున తిష్టతి అనేది ఆ జీవతత్వంలో గుర్తుపెట్టుకోవాలి, సన్నివేశంలో గుర్తుపెట్టుకోవాలి, అన్ని ఆబ్జెక్ట్స్‌లో కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలా గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది అంటేనంట, ఈ ఈ స్మాల్ ఐని ఎలా పోగొట్టుకోవాలి అనేది మళ్ళా మనకి 62వ శ్లోకం నుంచి చెప్తారు భగవానుడు. ఈ 62వ శ్లోకాన్ని మనం వచ్చే వారం, వచ్చే సత్సంగంలో చెప్పుకుందాము. ఇక్కడ ఈ ఈగోని, నేను నాది అనే భావాన్ని ఎలా సరెండర్ చేయాలి? ఈ భగవత్ యొక్క ప్రసాదాన్ని, ఈశ్వర ప్రసాదాన్ని ఎలా స్వీకరించాలి? ఇట్లాంటివన్నీ మనకి రాబోతున్న శ్లోకాల్లో ఉంటుంది. సో టేక్ హోమ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సినయి: జీవ క్రియేషన్‌లో, తర్వాత ఈశ్వర క్రియేషను, సోషల్ క్రియేషను. ఈ మూడింటిలో మనము మారాలి. సోషల్ క్రియేషన్‌లో సన్నివేశాల్లో కూడాను మనం యంత్రారూఢాని మాయయ అనే దాంట్లో ఉంటాం. అక్కడ కూడా బుద్ధి యోగాన్ని మనం ఉపయోగించుకొని విచక్షణ జ్ఞానంతో ప్రతి సన్నివేశంలో ఆత్మ ఏది, అనాత్మ ఏది పరిశీలించాలి. ఏది నిజము, ఏది నిజం కాదు. ఓకే. ఒక మమకారంతో, కేవలం మమకారంతో, అహంకారంతో గనక ఆ సన్నివేశంలో మనం అడుగుపెట్టాము అంటే, నా శ్రోష్యసి వినంక్ష్యసి అని చెప్పాడు. మనం భ్రష్టు పట్టిపోతాము అని చెప్పేసి భగవానుడు చెప్పాడు. అందుకని మనం సాక్షిగా ఉంటూ ఆ పరమాత్మ వైపుకి ప్రయాణం చేయాలని చెప్పి భగవానుడు మనకు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజుకి సత్సంగాన్ని
ఓం తత్సత్.